ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ఈ రోజు ఇంకో వెరైటీతో మేము ముందుకు వచ్చామన్నమాట. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ అంటే ఎక్కువగా మనకి చింత చిగురు దొరుకుద్ది అనమాట. అయితే చింత చిగురుతో ఒక వెరైటీ చూపిద్దాం అనుకుంటున్నాను. అది చింత చిగురు శనగపప్పు కూర అనమాట. ఫ్రై టైప్లో వస్తుంది, చాలా బాగుంటుంది. అంటే నేను చేసినాక మీరు కూడా వండుకొని తిన్నాక బాగుందో లేదో నాకు అప్పుడు కామెంట్ పెట్టండి. చూసారా, ముందే కామెంట్ పెట్టండి. అమ్మా బాబు వేయండి అమ్మా అని అడుగుతున్నాను అనమాట. అడుక్కున్నందుకన్నా వేయండి బాబు. సరే, అయితే వాటికి ఏమేమి కావాలో చూద్దామా? ఇదిగోండి, ముందే ఉడకబెట్టుకున్న శనగపప్పు. అంటే పొలుగ్గా ఉండాలండి, ఎక్కువగా మెత్తగా ఉండకూడదు. ఇదిగో ఇంతే, మెత్తగా ఉండకూడదు. దానికి ఇదిగో చింత చిగురు, కొత్తిమీర, కరివేపాకు, ఆయిల్, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, తిరగమాత దినుసులు, అట్లాగే ధనియాల పొడి, జీరా పొడి. ఇదిగోండి, నేను టైం వేస్ట్ కాకూడదని నేను ముందే పెట్టేసుకున్నాను. స్టవ్ వెలిగించి బాండ్లీ పెట్టుకొని ఆయిల్ కూడా వేసేసుకున్నాను, కాగిపోయింది. అలాగే ఉల్లిపాయలు కూడా నేను ముందే కోసి పెట్టేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, చిట్టపట. కరివేపాకు వేసినప్పుడల్లా నేను మాత్రం పారిపోతానండి ఆవిడ దూరం. ఇదిగోండి, కొంచెం దీనికి ఉల్లిపాయ ఉంటేనే బాగుంటుంది. ఎక్కువగా హైలో పెట్టుకొని వేయించుకోవచ్చు. ఇది కొంచెం వేగే వరకు ఆగుదాము. లత, ఇది వేగిపోయింది కదా, ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకుందాము. ఓకే, నేను చిన్న స్పూన్తో 2 స్పూన్లు వేసుకున్నాను. ఇది మంచి వాసన వచ్చింది కదా లత, బాగానే వేగిపోయింది. ఇప్పుడు మనం ఈ ఉడకబెట్టుకున్న శనగపప్పు వేసాము. ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలి. కొంచెం వేగాలి ఇది శనగపప్పు. లత, ఈ లోపల అంటే చిగురుగా ఇట్లా వేసుకోలేం కదా మనం. దీన్ని మనం ఇలా చేయాలి కదా, ఇది ఇలా అనాలన్నమాట. అందుకని సీజనల్ స్పెషల్స్ అన్ని కూడా బాగా చేస్తున్నాం. మనం తర్వాత ఈ కాళ్ళన్నీ ఏరుకోవచ్చు. అలా నలిచేయాలా, నలిపేసి ఈసారి చిగురు బంగాళదుంప కూర చూపిస్తా, సూపర్ ఉంటుంది. ఇప్పుడు ఎంత చేసేసుకున్నాం కదా, ఇలా నలిపేసాం కదా. ఇప్పుడు ఇట్లా కాడలు ఉంటాయి కదా, మనం ఏరేసుకోవాలి. ఉండలన్నీ ఇట్లా అనేసుకొని, చింత చిగురు ఒక్కటే మనం ఎందుకునో మరి కడగం. నేనైతే కడగను, నాకు ఫస్ట్ నుంచి అదే అలవాటు, ఇప్పుడు కూడా అదే అలవాటు. కానీ చించిగురు అయితే కడిగితే మరి ఎందుకున్నా కానీ ఫస్ట్ నాకు అమ్మాళ్ళు నేర్పించిన పద్ధతి చించిగురు కడగరు. ఈ రోజుల్లో దుమ్ము వస్తుంది కాబట్టి కడుగుతున్నారులే, కానీ నేనైతే కడగను. ఎందుకో మరి ఆ టేస్ట్ పోద్దో మరి ఏమో నాకు తెలియదు. ఎవరికన్నా తెలిస్తే కనుక ఎందుకు కడగరు అనేది ఎవరికన్నా తెలిస్తే కామెంట్ పెట్టండి. సరే, ఈ లోపల శనగపప్పు వేగిందేమో చూద్దామా? లత, ఇది వేగింది. ఇప్పుడు ఉప్పు వేసుకుందాం, ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు. కావాలంటే మనకు ఒక ఆప్షన్ ఉంది కదా, తర్వాత అయినా వేసుకోవచ్చు. దీనికైతే మాత్రం కారం కొంచెం ఎక్కువే పడుద్ది. కావాలనుకున్న వాళ్ళు పచ్చిమిరపకాయ కూడా వేసుకోవచ్చు. కారం ఎందుకంటే చింత చిగురు కాబట్టి కొంచెం కారం ఎక్కువే పడుతుంది. పులుపు లాగేస్తుందనా? కొంచెం జీరా పౌడరు, కొద్దిగా ధనియా పౌడర్. ఇప్పుడు చింత చిగురు మొత్తం కలిపి పెట్టేసుకున్నాం. నేను ఫ్రై అని చెప్పాను కాబట్టి మనం వాటర్ ఏం పోయాం. ఇదంతా సిమ్లోనే ఉండాలి. చూడు ఎంత బాగా మగ్గిపోయింది. అబ్బో, చిగురు వాసన వస్తుందా మంచిగా? మంచి. ఇప్పుడు చింత చిగురు వాసనను మించి మనకి ఈ కొత్తిమీర వాసన ఆహా అనిపిస్తుంది చూడు అసలు. ఇది వేసేసి ఇక ఆపేసేయటం. స్టవ్ పెట్టి అయిపోయింది. వేడి వేడిగా ఉంది చింత చిగురు శనగపప్పు ఫ్రై. అన్నీ సరిపోయినాయి, ఇంకేం వేసుకునే పని లేదనమాట. అంటే ముందు ఏమనలా,
అయినా కూడా బాగానే సరిపోయింది. ఇప్పుడు చిగురు బాగా పట్టి ఇంకో కొంచెంసేపు ఇంకా బాగా పట్టుద్ది అనమాట. పుల్ల పుల్లగా తగులితే చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. చింత చిగురు దొరికేటప్పుడు కదా, సంవత్సరం పొడుగు దొరుకుతుందిలేండి మనం దాచుకుంటే కనుక, నిల్వలు చేసుకుంటున్నాం కదా, అలా అయితే ఓకే. కానీ ఇప్పుడైతే ఫ్రెష్గా ఉంటుంది కదా, ఇంకా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. బాయ్ బాయ్.